హలో హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా ఇంట్లో పూసిన పువ్వుల చెట్లు చూపిద్దామని అనుకుంటున్నాను. మొన్న చూపించాను కదా, అవన్నీ తీసి మళ్ళా కొమ్మలు వించి మళ్ళీ పక్కన నేను ఇలా గుచ్చాను. ఇలా చెట్లులాగా వచ్చి పువ్వులు పూసాయి. ఇవి చూడండి ఎంత బాగా పూసాయో. ఈ సీజన్లో ఈ పువ్వులు వస్తాయన్నమాట. ఇంకా వేరే సీజన్లో రాదు. ఈ సీజన్లోనే మనకి ఈ పువ్వులు అనేది వస్తాయి. మనకి ఆ పువ్వులు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ప్రతిరోజు వాటర్ అనేది చల్లుతాము వాటి మీద. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా ఎలా వాడిపోయి ఉన్నాయో. మనుషులమే ఈ ఎండలకు తట్టుకోలేకున్నాం. చిన్న చిన్న చెట్లు అవి ఎలా తట్టుకుంటాయి ఎండకి, అలా అని చెప్పి కొంచెం వాటర్ వేస్తూ ఉంటాం. ఈ ఫ్లవర్ చూడండి ఎలా ఉందో. రోజ్ ఫ్లవర్ అనేది చాలా బాగుంది కదా. ఈ పువ్వులు అనేది కూడా ఎప్పుడు వస్తాయి, సీజన్ కాదు. ఆ ఎల్లో పువ్వుల వరకే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆ ఎల్లో పువ్వుల వరకే మనకి సీజన్ అనేది వస్తుంది. అవి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. పెట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి. మా ఇంట్లో అయితే ఎప్పుడు మేము వేస్తూ ఉంటాం ఈ చెట్లు అనేది. ఇవన్నీ షో చెట్లు ఇలా కొంచెం వేస్తూ ఉంటాము. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూసారా మల్లె చెట్టు ఇప్పుడిప్పుడే మనకి పువ్వులు పూస్తున్నాయి. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. గుడ్ మార్నింగ్ కూడా చెప్తుంది మా చెట్టు అనేది మీకు. ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి కదా చూడండి. ఇప్పుడిప్పుడే ఇవి నార్మల్ కాదండి, ఇవి గుండె మల్లె అంటారు. అంటే ఒక పువ్వులో 4-5 పువ్వులు అనేది ఒక్క దాంట్లోనే ఉంటుంది. ఇవన్నీ షో చెట్సే. మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా మొన్న వీడియోలో. ఇలాగా నేను 2-3 మల్లె చెట్లు వేశాను, కనకాంబరం చెట్లు వేశాను.